హాయ్ ఫ్రెండ్స్, ప్రభాస్ గారు అప్కమింగ్ సినిమాలు అయితే భయ్యా మామూలుగా లేవు. మానవ బాంబులు, బేభత్సమైన సినిమాలు. స్పిరిట్, ఫర్జీ, సలార్ 2, కల్కి 2, రాజా సాబు, ఇంకా చెప్పాలి భయ్యా అర డజన్ సినిమాలు ఉన్నాయి. బేభత్సమైన సినిమాలు. ఈ సినిమాలు ఏంటి, ఎప్పుడు వస్తాయి, మొత్తం మాట్లాడదాం. వీడియో లాస్ట్ దాకా చూడండి. ప్రభాస్ గారి ఫ్యాన్స్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభాస్ గారు భయ్యా ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గారు అని చెప్తాను. ఎందుకంటే ప్రభాస్ గారు అట్టర్ ఫ్లాప్ సినిమాల కన్నా 300 కోట్లు 400 కోట్లు కొడతారు. అదే హిట్ టాక్ పడితే 800 కోట్లు, సూపర్ హిట్ టాక్ పడితే 1200 కోట్లు, బ్లాక్ బస్టర్ హిట్ టాక్ పడితే బాహుబలి 2 రికార్డు మళ్ళీ ప్రభాస్ గారే బీట్ చేసే అవకాశం కూడా ఉంది. పుష్ప 2 బీట్ చేసిందని చాలామంది అంటున్నారు, కానీ బీట్ చేసిందో లేదో తెలీదు. కొంతమంది ఫేక్ కరెక్షన్స్ అంటున్నారు, కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్సే పుష్ప 2 2300 కోట్లు కొట్టేసింది, వీళ్ళైతే తక్కువ చూపెట్టారు, ఎక్కువ కలెక్షన్ వస్తే తక్కువ చూపెట్టారు అంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలీదు, కానీ దంగల్ రికార్డు బ్రేక్ చేయాలంటే ప్రభాస్ గారే రావాలి భయ్యా. ఇది అందరికీ తెలుసు. ప్రభాస్ గారి సినిమాలు మామూలుగా లేవు భయ్యా, బేభత్సంగా ఉన్నాయి. మ్యాక్సిమమ్ మన తెలుగు నుంచే ఎవరొకరు రికార్డ్ బ్రేక్ చేస్తారు. రామ్ చరణ్ గారన్నా కావచ్చు, ఎన్టీఆర్ గారన్నా కావచ్చు, దేవరాజ్ 2 ట్రైగన్ ఉన్నదే, తర్వాత మహేష్ బాబు గారు. ఇది అయితే మహేష్ బాబు గారికి 3000 కోట్లు కన్ఫామ్గా కొడతారు పోయా. మహేష్ బాబు గారు, రాజమౌళి గారు సినిమా 3000 కోట్లు కన్ఫామ్గా, ఇంకా ఏకముక్క అని చెప్పచ్చు. 3000 కోట్లు ఏకముక్క కింద కొడతారు. ప్రభాస్ గారు కూడా అంతే పోయా. 3000 కోట్లు దాటే సినిమాలు ఏంటి, మొత్తం మాట్లాడదాం. మీరు లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకుంటూ పోయా. మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. మ్యాటర్ ఏంటంటే రాజా సాబు వస్తుంది భయ్యా. ఏప్రిల్ 10 అన్నారు, కన్ఫామో కాదో తెలీదు. రాజా సాబు హర్రర్ కామెడీ థ్రిల్లర్. ఈ సినిమా హర్రర్ కామెడీ థ్రిల్లర్ ఏం చూస్తుంది, ప్యాన్ ఇండియా సినిమా ఏం దాడుతుంది అనుకుంటున్నారో, కానీ సౌత్లో చూసుకుంటే స్త్రీ 2 ఇది హర్రర్ సినిమా భయ్యా. బేభత్సంగా కలెక్ట్ చేసింది. హర్రర్ సినిమాలు ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. ఒక్కసారి బేభత్సంగా హర్రర్ పడి మన ప్రభాస్ గారు కామెడీ టైమింగ్ ఎలివేషన్లో అన్నీ పడితే త్రిబుల్ రోల్ అంట, డబల్ రోల్ కూడా కాదు. రాజా సాబ్లో త్రిబుల్ రోల్ అంటున్నారు. కరెక్ట్గా సినిమా ఉండి హిట్ టాక్ పడితే 800 కోట్లు ఏకమొక్క భయ్యా. సూపర్ హిట్ టాక్ పడితే 1000 కోట్లు ఏకమొక్క కింద కొడతారు. రాజా సాబ్ అయితే ఏప్రిల్ 10 వస్తుంది భయ్యా. ట్రైలర్ అయితే మ్యాక్సిమం ఫిబ్రవరి మార్చిలో వస్తుంది. ట్రైలర్ కన్ఫామ్గా వస్తుంది. పాటలు కూడా ఆల్మోస్ట్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది అంట. షూటింగ్ కూడా 70% కంప్లీట్ అయ్యింది. ఇంకా ఎడిటింగ్ మొత్తం చేసేటప్పటికి ఏప్రిల్ 10 అన్నారు. వస్తుందో లేదో తెలీదు. మారుతి గారు ఏ విధంగా ప్లాన్ చేశారో తెలియదు, కానీ బొమ్మ అదిరిందంటే 500 కోట్లు పట్టుకెళ్ళిపోతున్నాయా. ఇంకా అంటే ఫ్లాప్ టాక్ పడ్డ ఎలాగున్నా 500 కోట్లు దాటే కొడుతుంది రాజా సాబు. నెక్స్ట్ మూవీ సందీప్ రెడ్డి వంగ, ద గ్రేటెస్ట్ డైరెక్టర్. బేభత్సమైన సినిమాలు తీశారు భయ్యా. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్. తర్వాత మన ప్రభాస్ గారితో స్పిరిట్ మూవీ. ఈ స్పిరిట్ మూవీ గురించి మాట్లాడాలంటే నీట్గా ఉంటుందంట మూవీ. ఒక కాప్ రోల్లో మన ప్రభాస్ గారు కనపడుతున్నారు భయ్య. అంటే పోలీస్ ఆఫీసర్ కింద కనపడుతున్నారు. వీళ్ళ ఫ్యామిలీని చంపేస్తారంటే వీళ్ళ ఫ్యామిలీని వీళ్ళని చంపేస్తాడో, ఎందుకు ఏ విధంగా చంపాడు, మన ప్రభాస్ గారు ఎలా పగ తీర్చుకున్నారో అని వినపడుతున్నాయి. స్టోరీ ఏంటో తెలీదు. సందీప్ రెడ్డి వంగ గారు మామూలు సినిమాలు తీయరు భయ్య. ఈ సినిమా కూడా అంతే, సేమ్ హిట్ టాక్ పడినా, సూపర్ హిట్ టాక్ పడినా, బ్లాక్ బస్టర్ హిట్ టాక్ పడినా 1000 కోట్లు దాటేస్తుంది. 1500 కోట్లు కూడా దాటే అవకాశం ఉంది స్పిరిట్ మూవీ. 1, 2 కూడా ఉన్నదంట స్పిరిట్. మరి 2 ఎలా ఉన్నది, 1 3 గంటలంటే సినిమా, మరి 2 ఏ విధంగా ఉంటుంది ఆలోచించుకుంటేనే భయం వేస్తుంది భయ్యా. నిజంగా స్పిరిట్ కోసం నిజంగా వెయిటింగ్. రాజా సాబ్ గురించి పక్కన పెట్టేసిన స్పిరిట్ అయితే బేభత్సంగా కలెక్ట్ చేస్తుంది. 3వ మూవీ అంటే నెంబర్ 3 వచ్చి సలార్ 2. ప్రశాంత్ నీల్ గారు డ్రైగన్ మూవీ చేస్తారంట. ఈ సినిమా చేశాక వస్తుందా సలార్ 2, ముందే వస్తుందంటే సలార్ 2 వచ్చాకే డ్రైగన్ మూవీ వస్తుంది భయ్యా. ఎందుకంటే ఎన్టీఆర్ గారు దేవరా 2 చేస్తున్నారు, వార్ 2లో కూడా నటిస్తున్నారు, విలన్ కింద నటిస్తున్నారంట. 20 నిమిషాలు 30 నిమిషాలు ఉంటారంట ఎన్టీఆర్ గారు. అందుకే బిజీగా ఉన్నారు ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు.
అందుకే ప్రశాంత్ నీల్ గారు సలార్ 2 అవ్విన వెంటనే డ్రైగర్ మూవీ వస్తుంది. సలార్ 2 మ్యాక్సిమం 2026 2027 కల్లా వచ్చేస్తుంది భయ. ఇప్పుడు స్పిరిట్ మూవీ అంటే 2026 సంక్రాంతికి వస్తుంది అంటున్నారు చాలా మంది, లేకపోతే 2025 క్రిస్మస్కి దసరా కన్నా మ్యాక్సిమం రావచ్చు. ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ భయ ఈ 2 సినిమాలు అంటే రాజాసాబు స్పిరిట్ మూవీ బేభత్సంగా కలెక్ట్ చేస్తుంది. ఫ్లాప్ టాక్ పడినా ఏ టాక్ పడినా ప్రభాస్ గారికి అనవసరం, కలెక్షన్లు అయితే బేభత్సంగా వస్తాయి భయ. ఏ హీరోకి కూడా రావు. ప్రభాస్ గారు అట్టర్పాస్ సినిమాకి 200 కోట్లు 300 కోట్లు కొట్టే సత్తా ప్రభాస్ గారికి ఉన్నదే. ఏ హీరోకి ఉన్నదంటే ఉన్నారు భయ, కొంతమంది ఉన్నారు. అల్లు అర్జున్ గారికి కూడా ఉన్నారు. ఎప్పుడు చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు, రామ్ చరణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. 200 కోట్లు ఏకముఖ కింద కొట్టేస్తారు పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటే. ప్రభాస్ గారి గురించి మాట్లాడదాం. స్పిరిట్ మూవీ భయ, స్పిరిట్ మూవీ రాజాసాబ్ మూవీ కలెక్షన్లు అయితే బేభత్సంగా చేస్తాయి, మామూలు కలెక్షన్లు చేయవు. తర్వాత సలార్ 2 ఇదైతే ఊహించలేం భయ కలెక్షన్లు. బాహుబలి 2 రికార్డు పోయే, దంగాల్ రికార్డు పోయే, దంగాల్ రికార్డు దెంగే పోయే కాదు దెంగే. పుష్ప 2 కూడా పోయే భయ, ఆల్మోస్ట్ పోయే. నెంబర్ 1 ప్లేస్లో సలార్ 2 వచ్చేస్తుంది. ఇదైతే 2500 కోట్లు అంచనా వేసాను భయ నేను. నా అంచనానికి మించి కలెక్ట్ చేస్తుందో లేదో తెలియదు. సలార్ 2 అయితే బేభత్సంగా కలెక్ట్ చేస్తుంది, మామూలు కలెక్షన్లు కావు భయ, ఒక రేంజ్లో కలెక్ట్ చేస్తుంది సలార్ 2. తర్వాత ప్రభాస్ గారు మోస్ట్ అవైటెడ్ ఫిలిం కల్కి 2898 AD బేభత్సమైన కలెక్షన్ కొట్టింది, 1000 కోట్లు ఏకముక్క కింద దాటింది. 2 వస్తుంది కల్కి 2. మనం నాగశ్విన్ గారిని ఒక విషయంలో మెచ్చుకోవాలి భయ. ఈయన ట్రైలర్ చూపెట్టారు, సినిమా కూడా కాదు ట్రైలర్ చూపెట్టారు. సినిమా చూపెడితే అంటే మొత్తం స్టోరీ మొత్తం 2లోనే ఉన్నదే. 1 ఓన్లీ ట్రైలర్ భయ. అంటే కల్కి 2కి ట్రైలర్ లాంటిదే ఇది, సరిగ్గా చూపెట్టలేదు. ప్రభాస్ గారి క్యారెక్టర్ చూపెట్టారు, అమితాబ్ బచ్చన్ గారిని అశ్వత్థామ గెటప్లో చూపెట్టారు. కర్ణ ప్రభాస్ గారు కర్ణుడిగా నటిస్తున్నాడు భయ. 5 నిమిషాలు చూపెడితే 1000 కోట్లు కొట్టింది. సినిమాలో 1 గంట అరగంట మహాభారతం చూపెడితే కలెక్షన్లో ఊహించలేం భయ. 3000 కోట్లు ఏకముక్క, 3000 కోట్లు ఏకముక్క కింద కన్ఫామ్గా కల్కి 2 కొడుతుంది. హిట్ టాక్ పడితే చాలు భయ. కల్కి 2 కూడా చాలా మంది ఫ్లాప్ టాక్ చేశారు మన తెలుగులో సైడ్. ఎలాగంటే ఇప్పుడు ప్రభాస్ గారిని సరిగ్గా చూపెట్టలేదు, అమితాబ్ బచ్చన్ గారినే హీరోలా చూపెట్టారన్నారు. అదే పార్ట్ 2లో అంటే కల్కి 2లో ప్రభాస్ గారి మెయిన్ మొత్తం స్టోరీ మొత్తం ప్రభాస్ గారి మీదే ఉంటుందంట. చాలా మంది క్యాస్టింగ్ కూడా పెట్టారు కల్కిలో. దీంట్లో కూడా చాలా మంది క్యాస్టింగ్ ఉన్నారు, ఇంకా కొత్త వాళ్ళు కూడా ఉన్నారు భయ. దుల్కర్ సల్మాన్ గారు ఉన్నారు, 1లో ఉన్నారు. దుల్కర్ సల్మాన్ గారు 2లో కూడా ఉంటారంట. విజయ్ దేవరకొండ మన కొండన్న ఉన్నాడు. కమల్ హాసన్ మామూలు యాక్టర్ కాదు భయ, బేభత్సమైన యాక్టర్, ఆయన ఫేవరెట్ నేను. ఆయన కూడా ఉన్నారు. తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా చెప్పేది ఏమీ లేదు. ఈ సినిమా అయితే కన్ఫామ్గా 3000 కోట్లు ఏకముక్క కింద కొడుతుంది కల్కి. తర్వాత నేను మర్చిపోయిన భయ ఫర్జీ, అను రాఘవపుడి, సీతారామం, అందాల రాక్షసి, వాడి అమ్మ గ్రేట్ డైరెక్టర్ని మర్చిపోయిన భయ నేను. సలార్ 2 కన్నా ముందు మ్యాక్సిమమ్ ఫర్జీ మూవీ రావచ్చు భయ. ఇది మిలిటరీ బ్యాక్గ్రాఫ్లో వస్తుంది. సినిమా అయితే హిట్ టాక్ పడి మన వింటేజ్ ప్రభాస్ గారిని చూస్తామంటే ఈ సినిమాలో అంటే లవ్, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఆ రేంజ్లో ఉంటుందంట సినిమా. సినిమా అంటే లవర్ బాయ్ లా కనబడుతున్నారు, అంటే ప్రభాస్ గారు లవర్ బాయ్ కింద కనబడుతున్నారు. ఈ ఫర్జీ మూవీ సీతారామం లాగా స్టోరీ చాలా బాగుంది. సీతారామం అయితే నా ఫేవరెట్ సినిమా భయ, చాలా బాగుంటుంది స్టోరీ. అప్పటి నుంచి అనురాగుపుడి గారి ఫ్యాన్ అయిపోయాను నేను. ఆయన మళ్ళీ ప్రభాస్ గారితో సినిమా తీయడం ఏంటి, అది 300 నుంచి 400 కోట్లు బడ్జెట్ అంట. మరి ఎలా ఉంటుందో చూడాలి. ఇది సీతారామం 100 కోట్లోనే బ్లాక్ బస్టర్ బొమ్మ చూపెట్టారు భయ. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. అలాంటి డైరెక్టర్ మన ప్రభాస్ గారితో 400 కోట్లు బడ్జెట్ పెట్టి తీయడం ఏంటి. ఈ సినిమా అయితే బేభత్సంగా కలెక్ట్ చేస్తుంది భయ. ఈ సినిమా కోసం కూడా వెయిటింగే. ప్రభాస్ గారిది నాకు తెలిసి ఫర్జీ మూవీ అయితే 1000 కోట్లు దాటే అవకాశం ఉన్నది భయ. సినిమా మట్టికి హిట్ టాక్ పడితే చాలు. ఈయనకి ప్రభాస్ గారి సినిమాలకి బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, ఆల్ టైమ్
ఇండస్ట్రీ హిట్లు ఏమి అలాంటి టాకులు రాకుండా హిట్ టాకు పడితే 500 కోట్లు ఏకముక్క, 1000 కోట్లు కూడా ఏకముక్కే, 1500 కోట్లు కూడా ఏకముక్కే. కన్ఫామ్గా సలార్ 2 మీరు రాసి పెట్టుకుంటే సలార్ 2 1500 కోట్లు 2000 కోట్లు కొడతాది. ఫర్జీ మూవీ 1000 కోట్లు దాటే అవకాశం ఉంది. కల్కి 2 3000 కోట్లు కన్ఫామ్. రాజా సాబు హిట్ టాక్ పడితే 800 కోట్లు 1000 కోట్లు ఇది కూడా కన్ఫర్మ్ అయ్యా. 1000 కోట్లు అన్ని 1000 కోట్ల సినిమాలే, ఇంకా 1000 కోట్లు దాటే సినిమాలే ఉన్నాయి. ప్రభాస్ గారి 6 సినిమాలు 1000 కోట్లు దాటపోతున్నాయి కన్ఫామ్గా. ఇదైతే రాసి పెట్టుకోండి. షారుఖ్ ఖాన్ గారు ఇప్పుడు చూసుకుంటే పఠాన్ లైన్గా కొట్టారు భయ, పఠాన్తో జవాన్తో కొట్టారు. ప్రభాస్ గారు కల్కితో, బాహుబలి 2తో 1000 కోట్ల సినిమాలు 2 ఉన్నాయి. షారుఖ్ ఖాన్ గారికి 2 ఉన్నాయి, అల్లు అర్జున్ గారికి 1 ఉంది, రామ్ చరణ్ గారికి 1, ఎన్టీఆర్ గారికి 1, తర్వాత అమీర్ ఖాన్ గారికి ఉంది, సల్మాన్ ఖాన్ గారికి ఉన్నదా లేదు, సల్మాన్ ఖాన్ గారికి లేదు భయ, వీళ్ళకి ఉన్నాయి. మన యష్ గారికి ఉన్నది 1. ఎప్పుడు చూసుకుంటే 3వది ఎవరు కొడతారు అంటే ప్రభాస్ గారు కొట్టే అవకాశం ఉన్నది భయ. టాప్ 1లో చేరిపోతారు ఆయన. ఒక్కసారి కొడితే కన్ఫామ్గా కొట్టేస్తారు. ఇంకా 6 సినిమాల్లో కన్ఫామ్గా 3 సినిమాలు కన్ఫామ్గా దాడతాయి భయ. నాకు తెలిసి కల్కి 3000 కోట్లు, సలారు 1000 కోట్లు ఏకముక్క కింద దాటుతుంది. ఈ 2 కన్ఫామ్గా దాటేస్తుంది. ఇప్పుడు రాజాసాబు, స్పిరిట్, ఫర్జీ ఈ 3 సినిమాల్లో ఏ సినిమా దాటుతుంది అంటే 3 సినిమాలు కూడా దాటే అవకాశం ఉన్నది. ఏమైనా అప్డేట్లు ఉంటాయి కన్ఫామ్గా నా ఛానల్లో పెడతాను. అప్పుడు దాకా మీరు సబ్స్క్రైబ్ లైక్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకుండా ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటాను, బాయ్. జై హింద్, జై భారత్.